ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయన సోమవారం మంగళగిరిలో మీడియాలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయన సోమవారం మంగళగిరిలో మీడియా ముందు మాట్లాడారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. రేవతి మృతి చెందిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలని, అక్కడే మానవతా దృక్పథం లోపించినట్లయిందని అన్నారు. హీరో అల్లు అర్జున్ కాకపోయినా కనీసం మూవీ టీం అయినా బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉండాల్సిందని తెలిపారు. బన్నీ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారని, చట్టం ఎవరికీ చుట్టం కాదని అన్నారు. అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు. మేబీ ఇట్ కుడ్ బి ట్రూ. వీ డోంట్ నో దట్. నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్. నాకేమనిపించిందంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మటుకు ఇట్ ఈస్ సాడ్. తప్పు స్టాఫ్ చెప్పుండాల్సింది. ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు. సమ్వన్ మస్ట్ బి విత్ ఇన్ ద విసినిటీ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసు. దే మస్ట్ హావ్ వెంట్ దే అడ్రస్ ది ఇష్యూ. తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది కొంటారు. లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను, ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషెస్. లా డజంట్ సీ హూ యు ఆర్, హౌ పాపులర్ యు ఆర్ and how powerful you are, it doesn't care. But అందుకనే నేను అందుకనే చెప్పాను, even if I make mistake, please punish me. అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీబడి. దట్స్ వాట్ లా సేస్. వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది. ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంది, అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు. అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు. ఆ పాపం చనిపోయినప్పుడు నిజం క్వైట్ పెయిన్ఫుల్. సినిమా కుటుంబం సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం. దే వాంట్ టు గో బ్యాక్ టు దే హోమ్. ఇంటికి వెళ్ళి దే వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం. అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటితో పోయేది గొడ్డలతో అంటే